ఈశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్సు ఈషు నను అవజ్ఞుజేసి మనుజుండగి మత్ ప్రతిమా అర్చనా విడంబనమున ముఠుడై ఉచిత భక్తినన్ భజింపడేని అమ్మనుజుడు మానక భస్మగుండమున వేల్చిన ఎట్టి మాడగున్. భక్తి యోగాన్ని దేవహూతికి కపిలుడు తెలియజేస్తున్నాడు. నిన్నటి రోజున నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ ఆచరిస్తూ నా విగ్రహంలో నన్ను చూస్తూ ధ్యానిస్తూ వందనం చేస్తూ పూజ చేస్తూ కర్మ సంగిగా కాకుండా కర్మ లంపటంలో పడకుండా నన్ను ఆరాధిస్తూ యమ నియమాదులతో కూడినటువంటి అష్టాంగ యోగ అభ్యాసాన్ని చేస్తూ ఆధ్యాత్మికమైన చింతనను పెంచుకుంటూ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపత్రయం నుంచి బయటపడేమని తెలియజేస్తున్నటువంటి కపిలుడు ఇవాళ రోజున ఏం చెప్తున్నాడంటే, నా విగ్రహాన్ని పూజించమని చెప్పి అనిశము అంటే 24 గంటలు సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈషు. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అందరి హృదయాలలో నేనే ఉండి అందరినీ నడిపిస్తున్నాను అని నేను చెప్పిన మాటను మరిచిపోయి చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అన్న విష్ణు పదము యొక్క నిర్వచనాన్ని విస్మరించి వెష్టే వ్యాపోతి ఇది విష్ణు, అంతటా వ్యాపించి ఉండటమే విష్ణు తత్వము అన్న విషయాన్ని తెలుసుకోలేక మత్ ప్రతిమార్చన విడంబనమున ముఠుడై నా ప్రతిమనే నా రూపం అనుకొని విగ్రహాన్నే పూజిస్తూ ఇక వేరే ఏ విషయాన్ని పట్టించుకోకుండా విగ్రహ ఆరాధనే సర్వస్వమని భావించేవాడు ఉచిత భక్తి నన్ను భజింపడేని ఆ మనుజుడు భస్మగుండమున మానక వేల్చిన ఎట్టివాడు. భస్మగుండంలో బూడిద వేసినవాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, విగ్రహారాధన చేయమంటాడా వద్దంటాడా? ఇంతకీ అంతటా చిల్లర వాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునర ఒరే ఒరే. కేవలము విగ్రహం మాత్రమే భగవంతుడు కాదు, విగ్రహంలోకి భగవంతుడిని నువ్వు ఆవాహన చేశావు. అర్ఘ్యాన్ని పాద్యాన్ని ఆచమనీయాన్ని అందించి ఉపచారాలు చేసి స్నానోపచారం చేస్తూ ఆభరణాన్ని వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని సమర్పించి అనంతరము ముఖ్యమైన భౌతికమైన 5 పూజలను గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచారాలన్నీ చేసేవే. అంత మాత్రాన ఆ విగ్రహంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే అలా నువ్వు పూజ చేసినంత మటుకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనగానే ఆ ఈశ్వర శక్తి ఏదైతే ఉందో అంతటా వ్యాపించి ఉన్నది. నీ కోరికను తీర్చడానికి నీ కళ్ళ ముందుకు ఆ విగ్రహం రూపంలోకి నువ్వు ఆవాహన చేశావు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలస సైకతే మౌక్తిగాన అనగానే విష్ణు వచ్చేసాడు. అలానే ఏణాంకానల భానుమండల శ్రీ చక్ర మధ్య స్థిత, ఇదంతా నువ్వు కల్పించుకుంటున్న రూపం. నిజానికి ఆయన అరూప రూపి, అంతటా ఆయనే, ఎక్కడ లేడు ఆయన. మరి అంతటా ఆయనే ఉన్నాడని నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? విగ్రహంలోకి నీ ప్రయోజనం కోసం, నీ ఇష్టం కోసం నువ్వు ఆవాహన చేసుకున్న ఈశ్వర తత్వాన్ని అంతటా చూసే ప్రయత్నం చేయాలి. అదే మనం ఎప్పుడు చెప్తుంటున్నాను, క్లోజ్ ద ఐస్, సీ ది గాడ్ ఇన్ హిస్ మెడిటేషన్, ఓపెన్ ది ఐస్, సీ ద గాడ్ ఇన్ హిస్ క్రియేషన్. అష్టమూర్తి భృత్ అంటాడు. జగతైషదీయుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం ఉపదేశ సారంలో చదువుకున్నాం. అష్టమూర్తులు ఆయనవే, ఆయనే అంతటా నిండి ఉన్నాడు. ఈ భావన లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ప్రయోజనం లేదు అని అద్భుతమైన భక్తి తత్వం యొక్క
వివరాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమా అని అర్జునుడు కృష్ణుడిని 12వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో ప్రశ్నిస్తాడు. సగుణోపాసన చేయాలా, నిర్గుణోపాసన చేయాలా? రెండూ చెప్తున్నాడు ఆయన. నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఆయనకు విగ్రహం లేదు అని, ఆయనకు రూపం లేదు అని. కానీ విగ్రహంలో ఆయన లేడా? పాషాణ లోహ మృణ్మయ విగ్రహేషు పూజాం పునః భోగకరి ముముక్షోహ అని చెబుతుంది యజుర్వేద సంహిత. అంటే రాయితో చేసింది, రత్నాలతో చేసింది, మట్టితో చేసిన ఆయన విగ్రహాన్ని నువ్వు అర్చించి పూజించి నీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానం. దీన్ని చెకోస్లవేయాకు చెందినటువంటి రాబర్ట్ పాప్లిట్ అనే సైంటిస్టు ప్రయోగాత్మకంగా నిరూపించి ఈ విధంగా పంచలోహాలలోకి అజ్ఞాతమైన శక్తిని ఆవాహన చేసి నిక్షిప్తం చేయవచ్చు. అలా నిక్షిప్తం చేసిన శక్తి అందరినీ ఆకర్షించి వారి కోరికలను తీరుస్తుంది అని వాటికి సైక్లోటానిక్ జనరేటర్స్ అని పేరు పెట్టాడు. పెట్టి ఈ విజ్ఞానం అంతా నేను భారతీయ పురాణాల నుంచి నేర్చుకున్నాను అన్నాడు. కాబట్టి మనం ప్రతినిత్యము చేసే పూజ చాలా వైజ్ఞానికమైనది, కంపల్సరీగా చేయాల్సింది. కానీ పూజ చేస్తూ కేవలం ఆ విగ్రహాన్ని మాత్రమే భగవంతుడు అనుకుని మిగతా అంత మర్చిపోతే అది మళ్ళీ మూర్ఖత్వం అవుతుంది. అదే చెప్తున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నిజానికి కపిల జ్ఞానం అంతా విని ఇదంతా నాస్తికత్వాన్ని చెప్తున్నది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాస్తికత్వం కాదు చెప్తున్నది. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఆయన నువ్వు అడిగితే నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు, నీ కోరిక తీరుస్తాడు. కోరికలు తీర్చుకోవడానికి యామిమాం పుష్పితాం వాషం ప్రవజంత విపుచితాః వేదవాద రతాః పార్థ నాణ్యదస్తి వాదినః అని మనం భగవద్గీతలో చదువుతున్నాం. వేద జ్ఞానం అంతా కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే అనుకునేది అవివేకత్వము. జ్ఞానకాండ కర్మకాండ రెండూ ఉంటాయి వేదంలో. కర్మకాండను ఆచరిస్తూ భక్తిని పెంచుకొని జ్ఞానం ద్వారా ముక్తిని పొందాలన్న ప్రయత్నం నువ్వు చేయగలిగినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. మానవ జన్మ అంటేనే సాధన ద్వారా మోక్షాన్ని పొందగలిగిన ఉపాధి. దాన్ని మనం అర్థం చేసుకోవాలన్న సంకల్పంతో దేవహూతికి వివరిస్తూ, అమ్మా భక్తి అనేది తామసిక, రాజసిక, సాత్వికమైన 3 రకాల భక్తులు ఉన్నాయి. దీనిలో సాత్వికమైన భక్తి ద్వారా అంతటా పరమాత్మయే ఉన్నాడు అన్న భావన నీలో కలగాలి అంటే నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఆయన రూపానికి ఒక ఆకారాన్ని నువ్వు కల్పించుకొని దాన్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ కర్మసంగి కాకుండా ఉండాలి. ఎందుకని ఆయనతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి అంటే ఆయన లేకపోతే ఏమవుతుంది? మరి అదే అన్నాడు మొన్నగా, ఆది భౌతిక ఆది దైవిక అంటే ఏమిటి అని తాపత్రయాలు అంటారు. ఎందుకు వీటిని తాపత్రయాలు అన్నారు అంటే మొట్టమొదటిది ఏమిటి అంటే నీవు క్షయము లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వానివి అని కదా ప్రతిపాదన. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం జాసతి పావకః నచైనం క్లేదయంత్యాపు నశోచయతి మారుతః అని మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. ఇది గాలికి ఆరదు, ఎండకు ఎండదు, వానకు తడవదు, శస్త్రముతో ఖండింపబడినటువంటి నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మస్వరూపం. ఇది నీలో ఉన్నావు, నీ రూపం అదే అన్నది మన నమ్మకం. కానీ కఫపిత్తవాది క్లేశముల వలన నీకు ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు నువ్వేమంటున్నావు? నా కాలు నొప్పి పుడుతుంది, నా చెయ్యి నొప్పి పుడుతుంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ. అరే ఇవేమీ లేని వాడివి కదా నువ్వు. వీటితో ఎందుకు నువ్వు అటాచ్మెంట్ పెట్టుకుంటున్నావు? అది వస్తోంది, అది దేహం యొక్క లక్షణం, నీ లక్షణం కాదు. కానీ దానితో నిన్ను నువ్వు అనుసంధానం చేసుకొని అదే నేనని బాధపడటం ఆధ్యాత్మిక తాపము అంటారు. అందుకే డిఫైన్ ది హెల్త్ అంటే మనం ఏం చెప్తాము? హెల్త్ అంటే రోగం లేకపోవటం అంటాం. కాదు. హెల్త్ నిర్వచనం ఏంటంటే ఫీలింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ బాడీ. ఈ దేహము నేను కాదు అనుకోవటమే నిజమైన ఆరోగ్యం. అది కాదు. అందుకే ఆ రమణ మహర్షి వారికి ఆయన ఆపరేషన్ చేస్తూ ఉంటే అలా దేహాన్ని మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదని కత్తులతో పరపర కోస్తున్న ఈ దేహం నేను కాదు అన్న భావనతో ఉన్నారు. కాబట్టి ఆయన మనకు ఆరాధ్యుడయ్యాడు. ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్పేవాడికి అద్భుతమైనటువంటి నిదర్శనంగా మిగిలారు. అది ఆధ్యాత్మిక తాపం.
ఈ దేహంతో ఎప్పుడైతే నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావో అప్పుడు దేహానికి వచ్చిన భావన బాధ నీదనుకుంటున్నావు, దాని వల్ల నీకు తాపం కలుగుతుంది. తర్వాత ఆది భౌతిక, ఆధ్యాత్మిక అయిపోయింది. ఆది భౌతిక, ఆది భౌతిక తాపం అంటే ఏమిటి అంటే పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, వీటిని చూసి నువ్వు అరే నాకేదో జరుగుతుందని భయపడుతున్నావు. అంతదాకా ఎందుకు, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మా ఆయనకు ప్రమోషన్ రావట్లేదు. ఇలా ఇవేమీ నువ్వు కాకపోయినా అతని జాబుతో ఈమె పెళ్లితో మీ ఆయన ప్రమోషన్తో నీకు సంబంధం లేకపోయినా అవి రాలేట్లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు నీ రూపము కానదానికి నిన్ను నువ్వు అన్వయించుకొని నువ్వు తాపానికి గురి అవుతున్నావో దానిని ఆది భౌతిక తాపము అంటారు. ఇక ఆది దైవిక తాపం. దైవిక తాపం అంటే మనకు సంబంధం లేదు, వర్షాలు వచ్చినాయి కొట్టుకుపోయిందంతా, భూకంపం వచ్చింది కూలిపోయింది, కరోనా వచ్చింది ప్రతివాడు వెళ్ళిపోతూ ఉన్నాడు, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, వీటికి నీకు కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఉండేవాడివే. కానీ అవి వస్తున్నాయని నువ్వు బాధపడుతున్నావు, భయపడుతున్నావు. అది ఆది దైవిక తాపం. అందుకే భారతీయ తీర్థస్వామి ఎంత గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నీత్యం, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా, జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, శంఖ చక్ర గద దుష్ట దైత్య హర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, సర్వలోక శరణ, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా. తాపాన్ని పాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ గరుడ గమనుని యొక్క పద కమలములను నీ హృదయమునందు నువ్వు నిశ్చలంగా ఉంచుకొని అనునిత్యము ఆయనను ధ్యానించినట్టయితే ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపములన్నీ పోయి అద్భుతమైనటువంటి ఆ భగవద్ భావనలోని ఆంతర్యాన్ని అందుకోగలుగుతాం. ఇలా దేవహూతికి అద్భుతంగా భక్తి అంటే ఏమిటో వివరిస్తున్నాడు కపిలుడు. అందుకే కపిలుడు దేవహూతికి చెప్పిన అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనం కూడా అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పాపం నుంచి తాపం నుంచి బయటపడటం కోసం, ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం సోపానాలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.